500 ఏళ్ల పైగా జీవించిన ఒక సిద్ధ పురుషుని చరిత్ర తెలుసుకుందాం. సాధారణంగా ఏ ఆలయంలో అయినా అయితే కొబ్బరికాయలు లేదా పువ్వులు సమర్పించుకుంటారు. ఇక్కడ సొరకాయలను ముడుపులుగా కడతారు. అసలు సొరకాయలే ఎందుకు? ఈ సిద్ధ పురుషుని అసలు చరిత్ర ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తిరుపతికి 35 కిలోమీటర్లలో నారాయణవనంలో ఈ ఆలయం ఉంది. సుమారు 500 ఏళ్ల పైగా ఈ సిద్ధపురుషుడు జీవించారని సొరకాయల తాత జీవిత చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. ఈ తాతను మొదటిగా నారాయణవనంలో చూసిన వారు తాతకు 100 ఏళ్ల పైగానే ఉంటుందని చెప్పారట. ఆయన జీవసమాధి అయిన తర్వాత కూడా పిలిస్తే పలుకుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. ఎంతో మంది దుష్టశక్తుల బారిన పడిన వారు ఈ స్వామిని భక్తితో నమస్కరించుకుని పూజ చేయించుకుని బయటపడిన వారు ఉన్నారు. ఇక్కడ ఉన్న అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. స్వామివారు తన జీవిత కాలంలో స్వయంగా ఉపయోగించిన వస్తువులను భక్తుల దర్శనార్థం భద్రపరిచారు. సొరకాయల తాత ఎక్కడ పుట్టారో, ఏ ఊరికి సంబంధించిన వారో ఎవరికీ తెలియదు. రికార్డ్స్ ప్రకారం 200 ఏళ్ల పైగా వారి వయసు ఉంది. రాఘవేంద్ర స్వామి, సాయిబాబా లాంటి గురువులు లాగానే సొరకాయల తాతను కూడా ఒక అవతారంగా స్థానికులు కొలుస్తారు. సొరకాయల తాత ఎక్కడ ఉన్నా దుని ఉంటుంది, కుక్కలు ఆయన చుట్టూ ఉంటాయి. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా నారాయణవనంలో ఉండి జీవసమాధి అయ్యారు. ఇక్కడ స్థానికులు కోరికలు కోరుకొని సొరకాయలు ముడుపులుగా కడతారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత కూడా సొరకాయలను కడతారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎంతో మంది ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని ముఖ్యంగా నయం కాని రోగాలు తీర్చుకోవడానికి, నెగటివ్ ఎనర్జీస్ పోగొట్టుకోవడానికి దర్శించుకుంటారు. సొరకాయల తాత జీవసమాధి అయ్యే ముందు క్షణం వరకు కూడా ఒక యోగిలానే జీవించారు. సొరకాయల తాత జీవసమాధి అయ్యే ముందు భక్తులకు చివరిగా ఇచ్చిన సందేశం ఏంటంటే, ఉపకారం చేయి కానీ ప్రతిఫలం ఆశించకు. ఈ ఆలయంలో పౌర్ణమి, అమావాస్యల నాడు ఎంతో వైభవంగా అభిషేకాలు చేస్తారు. ఆలయంలో సొరకాయలకే ఎంతో ప్రాముఖ్యత ఉండటానికి ప్రధాన కారణం ఆ స్వామి తన జీవిత కాలంలో సొరకాయను ఎల్లప్పుడూ తన వెంట ఉంచుకోవడం. స్వామివారు ఎల్లప్పుడూ తన భుజాన సొరకాయ సంచిని వేలాడదీసుకునేవారు. అనారోగ్యంతో తన దగ్గరకు వచ్చేవారికి ఆ సొరకాయలోని భాగం నుంచే దివ్యమైన ఔషధాలు తీసి ఇచ్చేవారు. అవి నయం కావడంతో ఆయనను సొరకాయల తాత అని పిలిచేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై గురుదేవో భవ.